బాండ్ విత్ క్రిస్టియన్ ముస్లిం గా ఉండి ప్రాక్టీసింగ్ హిందూ చేసేవాళ్ళు ఇక్కడికి ఏ రకంగా వస్తారు? ఎయిర్పోర్ట్లలో సాధారణంగా తిరుపతి ఎయిర్పోర్ట్ లో ఏ రకంగా వాళ్ళు తారసపడుతూ ఉంటారు, వాళ్ళ మనోభావాలు ఎట్లా ఉంటాయన్న విషయం ప్రత్యక్షంగా చాలాసార్లు నేను చూసిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఆధ్యాత్మికం అనేది తారాస్థాయిలో ఉంటది వాళ్ళకి. అంటే ఇంత అద్భుతంగా ఉందా, దేవదేవుడి యొక్క నిలయం ఇంత అద్భుతంగా ఉంటుందా అన్న ఫీల్ వాళ్ళలో అది వాళ్ళతో డిస్కషన్ అంటే మాట కలిపినప్పుడు ఎంత ఆనందం ఉంటుంది అంటే, ఓహో తిరుపతిలో ఉన్నందుకు, స్వామివారి పాదాల చెంత ఉన్నందుకు భగవంతుడు మాకు ఇచ్చిన అదృష్టం అని చెప్పేసి మేము ఎన్నోసార్లు ఫీల్ అవుతుంటాం. అటువంటిది ఈ రోజు లడ్డూలో ఈ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో, అన్వాంటెడ్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఫైండ్ అయిన తర్వాత భగవంతుడు వీళ్ళని భూమి మీద ఇంకా ఎందుకు పెట్టాడా, వీళ్ళు ఎందుకు ఇంతవరకు తీసుకెళ్ళిపోదు భగవంతుడు వీళ్ళని, ఇంతకంటే పాపమైనటువంటి పని ఇంకేదైనా ఉంటుందా అన్నది నాకు మొన్న అనిపించింది. ఇది బయటకు వచ్చిన రోజు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు ఆ సర్టిఫికేట్ అనేది బయటకు రాలేదు. ఏం వాడారబ్బా అని కుతూహలంగా ఉన్నప్పుడు ఆ సర్టిఫికేట్ బయటకు వచ్చినప్పుడు చూసి ఒకసారిగా షాక్. అంటే మనం అంటే దేని మీద ఎక్కడ పనిచేస్తున్నాం, దేని మీద పనిచేస్తున్నాం, ఏ మనోభావాల మీద పనిచేస్తూ ఉన్నాం అన్న దాని మీద ఒక నమ్మకం ఉండాలి ప్రతి మనిషికి. నేను నాస్తికుణ్ణి, నేను దేవుణ్ణి నమ్మను అని ఘంటాపదంగా ఊరంతా డప్పు కొట్టుకొని మెడలో ఒక బోర్డు వేసుకొని తిరిగేటటువంటి భూమన కరుణాకర్ రెడ్డిని దేవదేవుడు నిలయమైనటువంటి ఆ ట్రస్ట్ బోర్డు నెంబర్గా వేయటం అన్నది అది ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి నిన్న సమర్థించుకుంటాడు నాకైతే అర్థం కాల. తనకు తాను చెప్పుకుంటాడు భూమన కరుణాకర్ నాస్తికుడు అని. నాస్తికుడు అని చెప్పుకునే వాడికి ఒంటి మీద భయము దిగులు ఉండదు. దేవుడిని నమ్మేవాడికి అయితే ఒంటి మీద భయము దిగులు ఉంటుంది. నాస్తికుడికి ఏముంటది భయము దిగులు? అలాంటప్పుడు ఇలాంటి పనులు జరిగి ఇంకెలాంటి పనులు జరుగుతాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇదొకటే కాదు, నేను తీసుకుంటే ఒక 100 పైలు చెప్తా అక్కడ జరిగినటువంటి అక్రమాలు. నేను పింక్ డైమండ్ కేసులో సిబిఐకి, ఈడీకి, డిఆర్ఓకి, తర్వాత డిఫరెంట్ ఫోరమ్స్ కి నేను కంప్లైంట్ పెట్టాను 2020 పింక్ డైమండ్ పోయిన దాని మీద విచారణ జరపమని. వాళ్ళు ఎవరు విచారణ జరగకపోతే హైకోర్టులో పిటిషన్ వేసింది నేను ఆ పిటిషన్ వేసిన దానికి నా మీద కేసులు పెట్టా. అఫ్ కోర్స్ భగవంతుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా హైకోర్టు దాని మీద విచారించింది. ఎంక్వైరీ ఏమీ అవసరం లేదు, అసలు దాని ఎగ్జిస్టెన్సీ లేదన్నారు కాబట్టి ఆ కథ అక్కడితో ముగిసింది. కానీ ఈ రోజు భగవంతుడిని వాడుకుంటున్నారు అని చెప్పేది ముఖ్యమంత్రి పింక్ డైమండ్ పేరు మీద 2018-19లో అంటే ఎలక్షన్ మునుపు ఎంత గోల చేశారు. కొంతమంది స్వామీజీలు ఉన్నారు ఇప్పుడు నీతి మాటలు మాట్లాడుతున్నారు వచ్చి బయటికి. ఆ నీతి మాట్లాడిన మాటలు నీతి మాలిన మాట్లాడిన మాటలు స్వామీజీలు కొంతమంది నిన్న ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అవునవును కరెక్టు అని. వాళ్ళే కదా చెప్పింది. నేలమాలిగలో బంగారు గనులు తవ్వుకొని వెళ్ళిపోయారు, అపచారం జరిగిపోయింది, సీసీ కెమెరాలు ఆఫ్ చేసేసారు, దొంగలు పడ్డారు, దోపిడీ జరిగిపోయింది, మొత్తం అంతా అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఎత్తుకుపోయి దాచిపెట్టారని చెప్పినటువంటి సిగ్గుమాలు మాట్లాడినటువంటి ఆ పాపిష్టి నోరుతో ఈ రోజు ఏ మొహం పెట్టుకొని మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు? గత ప్రభుత్వానికి సాయం చేసినందుకు ఆ ప్రభుత్వం మీకు పదవి లేదనా? ఇక్కడ తిరుపతిలో ప్రెస్ మీట్ పెడతారు, హైదరాబాద్ లో పెడతారు, చెన్నైలో పెడతారు, బెంగళూరులో పెడతారు, ఢిల్లీలో పెడతారు. స్వామి వారిని రోడ్డుకి ఇడిచినటువంటి వ్యక్తి ఈ రోజు వచ్చి నీతి మాటలు మాట్లాడతాడా బయటికి? ఆ రోజు ఇదే విజయసాయిరెడ్డి ఏం మాట్లాడాడండి, అదే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడండి, అదే కొంతమంది స్వామీజీలు, కొంతమంది వైసీపీ నేతలు ఏం మాట్లాడారండి? అంటే స్వామి వారిని ఎన్నికల కోసం, తన స్వార్థం కోసం, పార్టీని అధికారులు తేవడం కోసం వాళ్ళు స్వామివారిని పింక్ డైమండ్ కేసుని ఎంత తారాస్థాయికి తీసుకోబోయారు అంటే అది మనందరికీ తెలిసింది. దాని మీద అప్పుడున్న ప్రభుత్వం డెఫమేషన్ సూట్ ఫైల్ చేసే తిరుపతిలో దాన్ని మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విత్డ్రా చేసుకునింది. దాని మీద మళ్ళీ మేము ఫైట్ చేశాం, విత్డ్రా చేయకూడదు అని. ఇంప్లీట్ పిటిషన్స్ చేసుకోవాల్సి వచ్చేసింది. అలాంటి మిత్రులు కొంతమంది దైవ చింతన ఉండేవాళ్ళు దాని మీద ఫైట్ చేస్తే వాళ్ళ మీద మళ్ళీ కేసులు పెట్టారు. దాన్ని ఇప్పుడు ఆగింది, ఆ కేసు ఆగింది. అంటే పార్వేట మండపం 4000 సంవత్సరాలు, పార్వేట మండపం యొక్క చరిత్ర 4000 సంవత్సరాలు, ఏన్షియంట్ దేవతల కాలం నాటి కట్టడం. అది 1 సంవత్సరం ముందు కూల్చేశారు, దాన్ని కొత్త కట్టడం కట్టారు. బోర్డు నిర్ణయం లేదు,
ప్రభుత్వ నిర్ణయం లేదు, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా నిర్ణయం లేదు, తిరుపతి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ యొక్క నిర్ణయము లేదు. ఆ ఇంజనీరింగ్ లో కొంతమంది ఈ విజిలెన్స్ ఎంక్వైరీలో నోటీసులు ఇస్తే వాళ్ళు వచ్చి లోకల్ గా ఒక ఎమ్మెల్యేని కలిసేసి మాదేం తప్పు లేదు, వాళ్ళు ఏం చెప్తే అది చేసాం. సిగ్గు లేదా మాట చెప్పడానికి? సిగ్గు లేదా మీకు ఆ మాట చెప్పడానికి? ఏంటున్నా భగవంతుడి యొక్క కట్టడాన్ని కూల్చేసి ఎవరో ఏదో చెప్పారని చెప్పి చెప్పడానికి సిగ్గుండాలి కదా మనిషికి. ఏ సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళా వాళ్ళు ఉద్యోగాలు సిగ్గుండి మీరు చెప్పిన అన్ని ఉంటే ఇక్కడ దాకా ఎందుకు తీసుకొస్తారు? ఇంతమంది కోట్ల మంది మనోభావాలు ఎందుకు దెబ్బతీస్తారు? ఇంతమంది భక్తులు వాళ్ళ ఆగ్రహం ఎందుకు వ్యక్తం చేసే పరిస్థితి